ఫ్రెండ్లీ ఉంటుంది నాకు సంతోష్. కొన్ని షార్ట్ చెప్తా చెప్పరా? అంత ఉందిరా. కొన్ని షార్ట్ చెప్తా రాసుకో, తర్వాత మర్చిపోతాం. మీరా నేనా? ఇద్దరం మర్చిపోతాం. ఓకే సార్. కెమెరాను టచ్ యాంగిల్ లో పెట్టి సార్ టచ్ యాంగిల్ అంటుందంటే టచ్ యాంగిల్ ఒక్కడే ఉంటుంది సార్. నువ్వు చేయరా డైరెక్షన్. సారీ సార్, మీరే చేయండి సార్. కెమెరాను టచ్ యాంగిల్ లో పెట్టి సార్ కట్టు. మన సినిమాలో టచ్ యాంగిల్ ఉండదు. రైల్వే పట్టాలు ఇలా వేసి సార్ నాకు రైలు పెట్టాలంటుంది సార్. నాకు ట్రాక్ పెట్టాలి సార్. రారా చేయరా డైరెక్షన్. సారీ సార్, మీరే చేయండి. ట్రాలీ ఇలా వేసి సార్ ట్రాలీ మీద కెమెరా పెట్టి సార్ హీరో ఆపోజిట్ లో ఉన్నాడు సార్. యాక్షన్ లో హీరో వెళ్ళిపోయాడు, కెమెరా ముందుకు వెళ్ళింది. ఇంట్లో వెళ్ళిపోయి కెమెరా ముందుకు వెళ్ళేంటాం సార్. రారా చేయరా డైరెక్షన్. అదే సార్, చేయరా డైరెక్షన్. హీరో వెళ్ళిన తర్వాత కెమెరా ముందుకు వచ్చిన తర్వాత కట్టు. మన సినిమాలో ట్రాలీ షాట్ ఉండదు. షకిల్ మీద కెమెరా పెట్టి సార్ నాకు షకీల్ ఆడతారు సార్. సార్ అవి అకేలా ఆడతారు సార్. మరి నేనేమన్నా నాకు షకీల్ అని వినిపించింది సార్. అందుకే తొందర పెళ్లి చేసుకోవాలి. ఫ్రెండ్ అమ్మాయిలకు అనిపిస్తుంది. అయితే షకిల్ మీద కెమెరా పెడితే మోస్తుందానే? కాన్సన్ట్రేట్ చేయి. ఇదేంటి షకీలా సార్? సారీ సార్, అకేలా సార్. అఖిల మీద కెమెరా పెట్టి సార్ పెట్టిన తర్వాత కట్టు. మన సినిమాలో అఖిల షాట్ లేదు. సంతోష్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? నేను రాయలేదు సార్. అదేంటా మన ఏం తీయట్లేదు అన్నారు కదా సార్, అందుకే రాయలేదు సార్. సరే 100 చెప్తాను ఆయన డైరెక్టర్ 100 చెప్తాను ఆయన ఏదో ఒకటి రాయలేదు. ఈసారి రాస్తా సార్. సరే సినిమాకు హీరోస్ గురించి చూస్తున్నాం కదా, ఆడిషన్స్ ఎవరు వచ్చారా? సార్ సరే ఒక్కొక్కరిని పంపించు. బాబు రాము మొదలు పెట్టి పంపిస్తే. నమస్కారం అండి. నమస్తే. ఏం పేరమ్మా నీ పేరు? విన్నానమ్మా, నీ పేరేం పేరు? నేనండి, హీరో వేషం కోసం వచ్చానండి. నీ పేరేం పేరమ్మా? హీరోయిన్ అంటారా? నా స్కిన్ కలర్ కి తమన్నా అయితే బాగా మ్యాచ్ అవుతుందండి. ఏమిటి రాజు తిప్పడుతుందంట? నీ పేరేంటో అడుగుతున్నారు. అలా అరసారి ఎందుకండి, బాగానే అనిపిస్తుంది. సమంత అయినా సరే పర్వాలేదు. నీ పేరు చెప్పరా? నా పేరు అంటారా? నా పేరు చెవిపట్టు సుబ్బారావు అండి. నేను గుండుగొల్ల నుంచి వచ్చాను. నటనకి మా వంశం పెట్టింది పేరు. పోయి 100 సీన్ ఉందా నీకు? సరే ఒక సీన్ చెప్తా, చేసి చూపించరా. నువ్వు హీరో, సమంత హీరోయిన్, ఇద్దరు ప్రేమించుకున్నారు. మధ్యలో హీరోయిన్ విలన్కి వెళ్ళాడు. సీన్ చేసి చూపి. ఏం చేస్తావు? ఓహో అలాగా, దాన్ని ఏముంది చేసేద్దాం. వినపాడలా సంతోష్ వీడికేమో చెవుడు అని చెప్పేది వినపడదు. ఏదో అంటాడు, చివరికి వినపడాలా అంటాడు. వీడితో పెట్టుకుంటే మనకు చెవిట చెల్లెట్టుంది. సంతోష్ పంపించేసేది. వెళ్ళమంటారా? సరే అండి, ఈసారి కమలను కూడా తీసుకోరా. బాబు రాము రెండో పంపించమ్మా. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. బాగున్నారా? ఏదండి రెజ్యూమ్ అంటే తెలియదండి. చెప్తారమ్మా నీ పేరు? కాకినాడ సార్. బాగున్నాడుతో నువ్వు చెప్తానంటరా? ఏం పేరమ్మా నీ పేరు? నా పేరండి కాకినాడ అండి. శ్రీకాకుళం దాని పక్కన తాడిపత్రి అండి. కొత్త సినిమాలంటే నాకు చాలా ఇష్టం అండి. మన మోహన్ బాబు, మహేష్ బాబు ఆగలేకుండా ఉంటాడు. అసలు ఎక్స్పీరియన్స్ ఉందా? వస్తాను సార్. చేస్తానంటావా? చేస్తాను సార్. ఇప్పుడమ్మా ఓ హీరో. నేను హీరోనండి. ఒక్క నిమిషం అండి. హలో ఓలమ్మో నాన్న హీరో అయిపోయాడు. అవునా? హీరో హీరో అనుకోమ్మా నువ్వు. హీరో అయినా 2 విషయాలు అవసరం రా.
ఒకటి అందం, రెండు ఎలా డెలివరీ ఎలా లేదు కానీ ఎలా డెలివరీ చూద్దామంటాడు. ఇష్టమైన హీరో రా చిరంజీవి అండి. చిరంజీవి ఏ సినిమా చూసానండి? ఇంద్ర అండి, ఇంద్ర. ఎన్నిసార్లు చూసానండి? 3 సార్లు అండి. ఏటలోనే చిన్న డైలాగ్ చెప్పరా ఇద్దరు? చిన్న డైలాగ్ అండి. ఒరే వీరరాఘవరెడ్డి, ఒకే కదా పీకామంటే పీకి కోస్తానండి. ఏంద్రా క్వశ్చన్ వరిసేనా? ఫీల్ ఉండాలా? ఫీల్ అంటే ఏంటండి? సంతోష్ చూడరా అది మొక్కే కదా పీకితే ఈక కోస్తా. నేను చెప్తానండి. వీళ్ళు కన్నా ఎక్కువే కానీ నువ్వు చెప్పురా. మళ్ళీ చెప్తావా? చెప్పు. ఒరే వీరరాఘవరెడ్డి, అది మొక్కే కదా అంటే ఈకకొస్తానండి. రాదు కానీ ఇంకో సీన్ చెప్తారా? చూసి సరే అండి. నువ్వు హీరో హీరోయినా? ఇండియానా? నీకు అప్పుడే హీరోయిన్ కావాల్సి వచ్చిందా? నీకు 30 years ఇండస్ట్రీ ఇక్కడ మాట్లాడలే, నీకు అప్పుడే హీరోయిన్ కావాల్సి వచ్చిందా? నువ్వు హీరో హీరోయినా? ఇండియానా అండి. ఇద్దరు ప్రేమించుకున్నాడా? అయ్య బాబు నవ్వు అండి. మధ్యలో ఉత్కంఠం. హీరోయిన్ లేచిపోయింది. హీరోరా? హీరోయిన్ విలన్ లేపుకెళ్ళారా? నువ్వు చేసే స్టోరీ హీరోయిన్ విలన్ లేపుకెళ్ళారా? నువ్వు చేసి ఏం చేస్తావా? నేనండి అండి. ఓరి సచినోడా, నా లవకి ఎంత పోవాలనిపించిందిరా నీకు? నేను రూపాయి పోగు చేసి లాలిపాప్ తినిపిస్తానని లవ్లో తిప్పేసినాను. మేము తిరగని సెట్టే లేదు, తిరగని గట్టే లేదు. నేను నీకెంత పోవాలనిపించిందిరా సచినోడా? నిన్ను సంపడా నువ్వు సాఫ్ట్వేర్ వెళ్ళి కాలేజ్ వస్తురా? నువ్వు ఏంటి రాయడం? నువ్వు యాక్టింగ్ చేసుకోవడానికి వచ్చినావు? నువ్వు సంపడానికి వచ్చినావురా? వెళ్ళాను సంతోషం పంపి చేసి. సార్ పని చేస్తానండి. సంతోష్ మన హీరో ఆప్షన్ ఆఫ్ చేసి ఇంపార్టెంట్ థాట్ చెప్తా రాసుకో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాకు చెప్పావా ఆయన చెప్పావా? నీకే చెప్పాను సార్. నాకు చెప్పాడంట గుడ్ మార్నింగ్. సారీ సార్. నేను యాక్టర్ సార్. సార్ నేను డైరెక్టర్ సార్. సార్ మీ సినిమాలో ఏదైనా వ్యాస్ చెప్పించండి సార్. రిజర్వేషన్ చేస్తావా? చేస్తాను సార్. ఒకరి ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్ ఎక్కడ సార్? ఇదెలా విషయం నీకు? అది ఎవడో చెప్పాడు సార్. అనే సార్ నేను ఒబామా గారు రికమెండేషన్ వచ్చాను సార్. ఓ మై గాడ్ ఒబామా. సంతోష్ డీసీకి వెళ్తే ఒబామా గారింటికి వెళ్తా. ఒబామా మా ఇంట్లో ఉంటాడు. ఇంటికి వస్తాడా సార్? వస్తే మా ఇంట్లో ఉంటాడు. సరే సార్. అటువంటి ఫ్రెండ్షిప్ అది. ఒబామా రికమెండేషన్తో ఒక గొప్పగా వచ్చాడు. తప్పదు కదా మరి. సరే ఒబామా ఏం పేరు మన పేరు? నటరాజ్ సార్. నీకేమేమి చెప్పమ్మా? నాకా సార్? 2 బిర్యానీలు ఒక్కడే తినేస్తాను సార్. ఇక్కడ ఉన్న ఏ అమ్మాయినా ఒక్క నిమిషంలో పడేస్తాను సార్. వర్షంలో తడవడం అంటే ఇష్టం సార్. స్విమ్మింగ్ అంటే ప్రాణం సార్. నేను అడిగేది పర్సనల్ విషయాలు కాదమ్మా. ఇంకేమన్నా నవరసాలు అంటే తెలుసా? నవరసాలు నవరసాలా సార్? తెలుసు సార్. బతికిస్తాడు. నవరసాలు నీకు ఏ రసం అంటే ఇష్టం? టమాటా రసం అంటే ప్రాణం సార్. ములక్కాడ రసం లేదా మొత్తం దిగదు సార్. బంగాళదుంప రసం సూపర్గా ఉంటుంది సార్. ఉల్లిపాయ రసం లోపలికి వెళ్ళిన రసాలు బాగా బయటకు వచ్చారు సార్. బయటకు వచ్చారు సార్. అంటే ఏంటి సార్? యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ సార్ చేస్తా సార్. కామెడీ చేస్తావా? కామెడీ అంటే ఏంటి సార్? కామెడీ అంటే హీరో ఇప్పుడు వచ్చాడా? జనాలు నవ్విస్తావుగా. ఓ మీరు అనేది క్యామెడీ తెలుసు సార్. చేస్తావా?
చేస్తాను సార్. యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. ఏంటా కామెడీ చేయమని కిటికీ తలపెడతావేంటా? సార్ ఈ రోజు రేపు థియేటర్ లో కిటికీలు పెట్టకుండా ఎవరు రావట్లేదు సార్. ఇదే లాజిక్. కామెడీ ఓకే, ఇప్పుడు ఎమోషన్ చేస్తా వస్తానండి సార్. అదేనే సాయి కుమార్ చేస్తాడు. షర్టు ప్యాంటు వచ్చే బయటికి, షర్టు ప్యాంటు వచ్చే బయటికి. ఇప్పుడు రెండు బాగా చేశాడు కదా, ఇప్పుడు రొమాన్స్ చేస్తావా? రొమాన్స్ సిగ్గుపడేది చాలు సార్. ఇందాకే చెప్పాను కదా సార్, ఇప్పుడు అమ్మాయిని ఒక మినిట్లో పడేస్తాను. చేస్తావా? రొమాన్స్ సార్. అమ్మాయి ఎక్కడ సార్? అమ్మాయి ఉండదు ఇక్కడ, అమ్మాయి అనుకోని చేయాలి. అమ్మాయి అనుకుంటే సరే సార్. యాక్షన్ చెప్పండి. యాక్షన్. మీ మొహం చూస్తే మూడు రావట్లేదు సార్. పరిశ్రమ విషయం వచ్చే కదా సార్ రొమాన్స్ ఏమైనా చేసేస్తారు సార్. లైట్ ఆఫ్ చేసేది సార్. చేయాలి అదేంటే లైట్ ఆఫ్ అంటాడు. లైట్ ఆఫ్ చేస్తే కదా సార్ తెలిసేది. నువ్వు చూస్తున్నా చేసుకోమంట. సినిమాలో రొమాన్స్ లేదా కట్టు, సెంటర్ బాబు కట్టు. నువ్వు బాగా చేసావా ఆ సినిమాలో? నువ్వే హీరో. ఓకే, నువ్వు వెళ్ళి చెప్పేసుకో, నువ్వే హీరో ఆ సినిమాలో. సార్ వెళ్ళే ముందు ఒకటి చేస్తారు సార్. ఏం చేస్తావా? బాగానే చేసావా? ఒకటి చేస్తారు సార్. బాగానే చేసావులే. ప్లీజ్ ప్లీజ్ నేనేమంటే అర్థం. మరి మా అసిస్టెంట్ చెప్తాను కాబట్టి చెప్తున్నా. సరే యాక్షన్ చెప్పండి. యాక్షన్. చూసా చూడండి సార్. ఏం చూడన్నా? చనిపోయిన మా అమ్మని చూడండి సార్. చూసా అమ్మ అక్కర్లేదు సార్. ఇక్కడ ఉంది సార్. అమ్మ ఎంత పని చేసావు. నన్ను హీరోగా చూడాలని ఎన్ని కథలు కన్నావు. అలాంటిది హీరోగా చూడకుండా వెళ్ళిపోయావు అమ్మా, వెళ్ళిపోయావు. దీనంతటికీ కారణం ఎవరమ్మా? ఈడే కనుక నాకు హీరోగా అవకాశం ఇస్తుంటే నువ్వు బతుకుంటే దానికి నేను హీరో అయి ఉంటావు. నువ్వు చావుకి కారణమైన వీటిని మొదలమ్మా, వీటిని చంపేస్తాను. నీకు పిచ్చిన పీటీ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసావు. శభాష్. ఆ సినిమాలో హీరో నువ్వే. ఇంట్లోకి వెళ్ళి చెప్పు, వాడు ఒక్కగా పిలిపిస్తాను నేను. ఎవడు సార్? ఎవడు సార్? వాడు ఒక్కడు సంతోష్. ఆ సినిమాలో హీరో దొరకడం దొరకలే, ఆ తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ దొరకడం దొరకలే. వాడు ఒక్కడు సంతోష్. రాజు ఎవడు సార్? ప్రొడ్యూసర్. యారా ఈ దగ్గర ప్రొడ్యూసర్ లేకుండా హీరోగా సెలెక్ట్ చేసావా? అవునురా. యారా ఈ ప్రొడ్యూసర్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్. అవునురా. ప్రొడ్యూసర్ నా దగ్గర ఉన్నాడు. ఒరే నువ్వు చేయరా డైరెక్షన్, మరి నేనేం చేయాలి? నువ్వు చేయరా అసిస్టెంట్ డైరెక్షన్. అవునా? పోరా పోరా. సూపర్